ఖొమైనీ వారసుడి ఎంపిక కోసం మొన్న 2 సార్లు సమావేశాలైనప్పుడు ఆ 2 సమావేశాల మీదన ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఒకటి వాళ్ళ పార్లమెంట్ భవనం మీదన, అంటే దాన్ని అసెంబ్లీ అంటారు, ఇరాన్ అసెంబ్లీ. ఇంకోటి సెక్యూరిటీ కౌన్సిల్ భవనాల మీదన. ముర్తజా ఖొమైనీ ఎవరైతే ఇప్పుడున్న ఖొమైనీ కొడుకుని చేయబోతున్నారన్నటువంటిది ప్రధానం. అయితే ఇప్పుడు ఏమన్నా మారుతుందా చూడాలి. తాజాగా అయతుల్లా అలీ ఖొమైనీ స్థానంలో సుప్రీం నేతని వీలైన త్వరగా ఎన్నుకోవాలని నిర్ణయించింది. నిన్న రహస్య భేటీలు అయిపోయాక ఇవాళ జరగబోతోంది. 88 మంది మత పెద్దలతో కూడినటువంటి శక్తివంతమైన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇవాళే భేటీ అవ్వబోతున్నారంటూ ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తే, ఎక్కడ భేటీ అవుతుందో ఎతుకుతున్నది మొసాదు, లేపేయడానికి చూస్తోంది. ఇప్పుడు రహస్యంగా భేటీ అయ్యి రహస్యంగా డిసైడ్ చేసి అప్పుడు బహిరంగంగా వాళ్ళ నాయకుడిని ప్రకటించాల్సిన పరిస్థితిని అమెరికా, ఇజ్రాయెల్ కలిపి సృష్టించినాయి. ఏం జరుగుతుందన్నటువంటిది తేలాల్సినటువంటి అంశం.